నమస్తే అందరికి. ఒకసారి అబ్దుల్ కలాం గారు తన పిన్ని కూతురుతో కలిసి ఇంటి ముందర చెట్టెక్కి ఆడుకుంటూ ఉంటారు. ఇంతలోనే పెద్ద గాలి దుమారం వస్తుంది. పిల్లలందరూ గట్టిగా అరిచేస్తారు. ఆ గాలి దుమ్ముకి చెట్టంతా ఊగుతూ ఉంటుంది. పిల్లలు పెద్ద పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈలోగా అబ్దుల్ కలాం గారి తండ్రి అక్కడికొస్తారు. వచ్చి "కలాం నీకేం కాదు. ఆ చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకో" అని చెప్తారు. ఇంతలోనే అబ్దుల్ కలాం గారి పిన్ని కూడా అక్కడికొస్తుంది. వచ్చి తన కూతుర్ని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. "అసలు నువ్వు చెట్టెందుకెక్కావు? నిన్నెవరెక్కమన్నారని ఎక్కావు? ఈ గాలి దుమ్ముకి నువ్వు కింద పడిపోతావు. నీ కాళ్ళు విరిగిపోతాయి. జీవితాంతం కుంటిగానే ఉండాలి" అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈలోగా ఆ పిల్ల ఆ చెట్టు మించి కింద పడి కాలిరగ్గొట్టుకుంటుంది. ఈ కథ ద్వారా మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, ఎప్పుడైనా మన మాటలు ఎదుటి వారిలో ధైర్యాన్ని నింపాలి. మనం ఎప్పుడూ కూడా పిల్లలకి మంచి సజెషన్స్ ఇవ్వాలి. పరిస్థితుల్ని ఎలా తట్టుకొని నిలబడాలి అనే ధైర్యాన్నివ్వాలి తప్ప, పరిస్థితులకు భయపడి పారిపోయేలాగా, పిరికివాళ్ళగా మార్చొద్దు. ఏమంటారు? ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.